దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేక కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా అండి. అందరికీ వందనాలు. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఘనతయు మహిమయు ప్రభావ మహత్యాలు ఆయనకు మాత్రమే చెల్లినట్లుగా మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిస్తారా? స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మనం విశ్వాసుల కూడికల ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాం. పెద్దక్క గారికి వందనాలు, అలాగే విజయలక్ష్మి ఆంటీ గారికి కూడా వందనాలు. మరి ఎంత బలహీనతలో ఉన్న తల్లి గారు చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మంచిదండి. మనం విశ్వాసుల కూడిక ముగింపులో ఉన్నాం. మరి ప్రత్యేక అంశం అంటూ మరి ఇది నాన్న ఏర్పాటు చేయబడటం జరిగింది. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ పరీక్షలను ప్రేమించి దైవజనులు దావీదయ్య గారు మరి స్వర్గీయులు వారితో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్యలను ఇప్పటికీ దేవుడు ఆగిపోనివ్వకుండా కొనసాగిస్తున్నాడు. మరి ఈ పరిచర్యలలో దేవుడు ఎంతో ఘన విజయాలను మనకి ఇస్తూ వస్తున్నాడు. అది నిన్నటి కాల సమయం మనం చూచి ఉన్నాం. ఎంత గొప్పగా జరిగినాయి అంటే చాలా గొప్పగా జరిగినాయి. ఈ రాత్రి కూడా అంతే ఆశ్వాసముతో దేవుని సన్నిధికి మనం వస్తే ఇంకా మన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడే అన్నాడు. నేను ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను. ఆ తదుపరి దైవ సేవకులకు నేను సమయాన్ని ఇస్తాను. ఎందుకంటే విశ్వాసమును గురించినటువంటి కొన్ని విషయాలు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం కాడ నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం కాడ నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి పొమ్మంటే పోవును, ఒకణ్ణి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని అతని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవనికైనా ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో పదిలపరచుడుగాక. విశ్వసించిన ప్రతి ఒక్కరూ మీ కుడి చేతిని పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ శతాధిపతి యొక్క సంగతి మనందరికీ తెలుసు. ఎప్పటి నుంచో మనం వింటూ వస్తున్నటువంటి వాక్య భాగం ఇది. స్వస్థత గురించి చెప్పాలన్నా, విశ్వాసం గురించి చెప్పాలన్నా, ఇంకా అనేకమైన కోణాల్లో ఈ మాటను మనం చెప్పుకోవాలన్నా మరి చాలా సందర్భాలకు ఉపయోగపడేటువంటి చక్కటి మాట. ఈ మాట మొత్తం నేను తీసుకోను, కాకపోతే ఈ మాటలో ఒక మాట దాగి ఉంది. ఆ మాటే జ్ఞాపకం చేసి కొద్ది మాటలే నేను చెప్పి దైవజనులకు నేను అవకాశం ఇస్తాను. ఏంటా విషయాలు అంటే,
యేసు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆయన మార్గము గుండా వెళుతూ ఉంటే శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం కలిగినటువంటి వాడు ఒక ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆయన్ని కలుసుకున్నప్పుడు, లేదా యేసు ప్రభువారిని ఇతను కలుసుకున్నప్పుడు, అతడు తనకు యేసు ప్రభువారికి చెప్పే సంగతి ఏంటంటే, ప్రభువా, నా దాసుడు రోగి అయి ఇంట పడి ఉన్నాడు. ఇప్పుడు అతనికి స్వస్థత కావాలి, అతడు విడుదల పొందాలి, అతడు బాగుపడాలి అని ఎవరు కోరుకుంటున్నారు? చెప్పాలండి, నోరు తెరిచి. ఎవరు కోరుకుంటున్నారు? తన మీద అధికారిగా నియమించబడినటువంటి శతాధిపతి తన కింద సైనికుడిగా, పనివాడిగా ఉంటున్నటువంటి ఆ పనివాడి మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. చూశారా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక కుటుంబానికైనా, సంఘానికైనా, ఏ నాయకత్వానికైనా మరి బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత బాధ్యత ఉండాలంటే, ఏమండి, సైన్యములో ఒక వ్యక్తి తగ్గాడన్న బాధ కంటే ఆ వ్యక్తి బలహీనుడయ్యాడన్న బాధ అతన్ని ఎక్కువ బాధపరిచి ఉండింది కదా. ఇప్పుడు అతడు బలహీనుడయ్యి ఇంటికాడ పడి ఉన్నాడు, రోగి అయి పక్షవాతముతో అతడు బాధపడుచున్నాడు. ఇప్పుడు ఈ పక్షవాయు రోగు కలిగిన వాడిని తాను స్వస్థపరచడానికి మరి బహుశా కొన్ని ప్రయత్నాలు చేసి ఉన్నాడో లేదో మనకైతే తెలియదు. కానీ ఏమండి, అతడు తన చేతి క్రింద ఉన్నటువంటి ఆ యొక్క పనివాణిని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే, అతని గురించి, పనివాణి గురించి యేసు ప్రభు వారికి జ్ఞాపకం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, సరేనయ్యా, అధికారిగా నీవు వచ్చావు, నీ పనివాడి మీద శ్రద్ధ, అందరూ నా వైపు చూడాలి, పనివాడి మీద శ్రద్ధ నిలిపావు కాబట్టి నిన్ను బట్టి నేను అతని ఇంటికి వచ్చి అతన్ని ముట్టి బాగుపరిచి లేవనెత్తి, ఏమంటే స్వస్థపరిచి నీకు ఉపయోగపడేటట్లుగా, నీ కింద ఉండేటట్లుగా మరలా నేను బాగు చేస్తాను, పద అని యేసు ప్రభు వారంటే అక్కడ విశ్వాసంతో ఎంత మాట అంటాడు చూడండి. ప్రభువా, నీవు నా ఇంట వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎంత చక్కటి మాట అండి. ఒక వ్యక్తి యొక్క ఏమండి, లేదా తన యొక్క స్థితిని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఆనాటి కాలానికి నాయకుడు కాదు, పరిపాలకుడు కాదు, ఏమంటే ఆనాటి కాల ప్రజలకు ఆయన ఒక ప్రముఖ వ్యక్తి కూడా కానే కాదు. ఆయన ఒక బోధకుడు. ధర్మబోధాన్ని, నీతి మార్గాన్ని ఆయన బోధించుకుంటూ ప్రజల వెమ్మటి, లేదా గ్రామాల వెమ్మటి, ప్రాంతాల వెమ్మటి తిరుగుతున్నటువంటి ఆయనను ఈ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంట వచ్చుటకు నేను పాత్రుడును కానే. ఒక విధంగా మనం ఈ కోణాన్ని కొంచెం పక్కన పెట్టి మరొక కోణానికి మనం వెళితే, ఇప్పుడు ఇతడు సైన్యానికి 100 మందికి సైన్యానికి ఇతడు అధిపతి. అంటే ఇతడు 100 మందికి ఎలా అధిపతో, ఇతనికి అధిపతులు ఉన్నారు కదా, వారికి అధిపతులు ఉన్నారు కదా, వారికి అధిపతులు ప్రభువు ఉన్నాడు కదా, ఎవరు? రాజున్నాడు కదా. బహుశా ఒకవేళ ఏవండి, అతడు సంబోధించిన సంబోధం ఎలాంటిదో తెలుసా? ప్రభువా అంటున్నాడంటే అక్కడ ఉన్నత స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన పై అధికారి కంటే, వారి పై అధికారి కంటే, వారి పైన ఉన్నటువంటి అధికారి. ప్రభు అంటే రాజు, పరిపాలించేవాడు. ప్రభు అనగా పరిపాలించేవాడు, ఏలుబాటు చేసేటువంటి వాడు. ఏమండి, అందరినీ తన చెక్కు చేతల్లో పెట్టుకునే వారిని ప్రభువులు అంటారు. ఇప్పుడు ఈ అధికారి వచ్చి యేసు ప్రభు వారిని అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా అంటున్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి ప్రభు అని? పరిపాలకుడు అని ఎవరు చెప్పారు? అతడు ఎవరో తెలుసా? అన్యుడు అని రాయబడినది వాక్య భాగములో. చరిత్రలో అతని గురించి రోమియుడు అని రాయబడి ఉన్నది. ఒక రోమా సైన్యము అన్యుడైనటువంటి పిలువబడుతున్నటువంటి తాను, ఒక అధికారి క్రింద, ఒక శాసనముల క్రింద లోబడి ఉండవలసిన తాను, ప్రభు పరిపాలకుడిని మాత్రమే, రాజును మాత్రమే ప్రభు అని పిలవలసినటువంటి తాను, ఏమంటే ధర్మబోధన బోధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని అంటున్నాడు ప్రభువా అని పిలుస్తున్నాడు. తన హృదయంలో ఇచ్చిన స్థానం ఎంత ఉన్నతంగా ప్రభువుకి ఇచ్చాడంటే, ఎంత ఉన్నతంగా ప్రభువుకి ఆ స్థానాన్ని కలిగించాడంటే, తనను ఏలుబాటు చేసే, తన మీద అధికారిగా ఉన్నవారి కంటే, వారి మీద అధికారిగా ఉన్నవాడి కంటే, వారి మీద అధికారిగా ఉన్నవారి కంటే ఈయన సర్వలోకానికి అధికారి అని ప్రభువుని ఆయన గుర్తించి ప్రభువా అని పిలుస్తున్నాడు.
కదా. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ప్రభు మనకి ఏమవుతాడో, మనలో ఎలా స్థానాన్ని సంపాదించుకున్నాడో ఏముండదు. ఎప్పటికప్పుడు పాత చింతకే పచ్చళ్ళలాగానే ఎలా ఉంటదంటే, ఏమండి, బైబిల్ గ్రంథంలో పదాలను వర్ణిస్తూ, పదాలను పలుకుతూ, పదాలను కూడగట్టుకుంటూ ఇదే ప్రార్థన. నీ జీవితంలో ఆయన నీకేమయ్యాడు? ఒక రోమీయుడు వచ్చి, అన్యుడు వచ్చి ప్రభువా అని పిలుస్తున్నాడు. ఒకవేళ ఇతడు పిలిచిన పిలుపు, పలికిన పలుకు ఆ సైన్యంలో ఎవడన్నా విరోధిగా ఉన్నవాడు తీసుకువెళ్ళి రోమా రాజ్యానికి, ఆ యొక్క ప్రభుత్వానికి తెలియపరిస్తే, ఎవడరా నీకు ప్రభువు? నిన్నెవడరా పరిపాలిస్తున్నది? నీకెవడరా జీతం ఇస్తున్నది? నీ ఇంటికి, నీ కరెంటుకి, నీకు కావలసిన ప్రతి నిత్యావసర అవసరాలకు ఎవడరా ధనం ఇచ్చేది? నువ్వు ఎవరి పరిపాలన కింద ఉన్నావు? ఎవరి చేతి కింద ఉన్నావు? ఎవడి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు అని ఒకవేళ రాజే కనుక ఈ విషయాన్ని తెలిసి ఖండిస్తే అతని జీవితం ఏమైపోద్దో తెలుసా? ఉద్యోగం పోవడం పక్కన పెట్టండి, అతడు సంబోధించిన పదానికి ప్రాణమే పోయిద్ది. ప్రాణమే పోయిద్ది. కానీ మా టైంటిని లెక్క చేయలా. నీ జీవితంలో ప్రభు నీకు ఎలా కనపడుతున్నాడో, ఎలా నువ్వు విశ్వసిస్తున్నావో దానిని బట్టి నువ్వు పలికిన ఎడల ప్రభు నీ ఎడల గొప్ప కార్యము చేస్తాడు. అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటకొచ్చుటకు నేను అధికారిని కాను. ఇప్పుడు బహుశా ఒక మాట విందాం, ఒక మాట అడుగుదాం. సైన్యాధిపతి 100 మంది మీద అధికారి. ఇప్పుడు 100 మంది మీద అధికారిగా ఉన్నవా? నీళ్ళు బాగోదండి? బాగోదా? ఏమండి, బాగోదా? అతడు రోమా సైన్యానికి సంబంధించినటువంటి వాడు. చక్కటి భవంతులు, కట్టడాలు, ఏమండి, ఎంతో అందం కలిగినటువంటి ఇల్లు కలిగినటువంటి వాడు, లేకపోతే ఎన్నో సదుపాయాలు ఉన్నటువంటి వసతి కలిగినటువంటి వాడు. అతడే అంటున్నాడు నా ఇల్లు యోగ్యమైనది కాదని. అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ నువ్వు వచ్చేంత యోగ్యత, పరిశుద్ధత మా దగ్గర లేదయ్యా. మేమెవరం అంటే అన్యులం. మా జీవితాలంతా వేరే వారికి దాసత్వం కలిగినటువంటిది. ఇప్పుడు నువ్వు నా ఇంటకు వచ్చి నా ఇంటకి రావడానికి, నువ్వు నా ఇంట పాదం మోపడానికి నా ఇల్లు అంత నివాస యోగ్యమైనది, లేకపోతే నువ్వు పాదం మోపే అంత పవిత్రమైనది కాదని అతని ఉద్దేశం. ఏమండి, అతని ఉద్దేశం ఏంటంటే నాకు ఎత్తైన కట్టడాలు లేవని కాదు, ఏమండి, అందమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వస్తువులు, సదుపాయాలు, లేకపోతే ప్రభువారి వెనక వచ్చే 10 మందికి భోజనం పెట్టే అంత స్తోమత లేనివాడని కాదు. ఇప్పుడు దేవుని యొక్క, ఏమంటే, 2 రోజులు మట్టి కూడికలు జరుగుతున్నాయి కదా. దేవుని కృపను బట్టి వచ్చిన సేవకులకి లేదనకుండా ముద్ద పెట్టే కృపను దేవుడు, వారికి ఆహారం పెట్టే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇప్పుడు అంతటి ఉద్యోగస్తుడు, అంతటి సంపాదికుడు, అంతటి హోదా కలిగినటువంటి వాడు ప్రభువే తన ఇంట కాలు మోపుతానని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అందరూ ప్రభువుని ఆహ్వానించిన వారే, అందరూ ప్రభువుని రమ్మన్నటువంటి వారే. కానీ ప్రభువే అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసుని దగ్గరికి వస్తాను, వాడిని ముట్టుతాను, తాకుతాను, ఏమంటే విడుదల కలుగునుగా కానీ పలుకుతాను, స్వస్థపరుస్తాను, పద అంటే అతను అంటున్నాడు నా ఇల్లంతా యోగ్యమైనది కాదు ప్రభువా. యోగ్యమైనది కాదంటే ఏమంటే భౌతిక పరమైనటువంటి ఈ విషయాలను బట్టి కాదు, ఆధ్యాత్మికతను చూసుకుంటే తన లోపల ఉన్నటువంటి ఆ అపవిత్రతకు, లేకపోతే ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ అన్ని విధానానికి సంబంధించినటువంటి విధానాలను బట్టి ఈ పవిత్రుడైనటువంటి దేవుడు మా ఇంట పాదం మోపడానికి మా ఇల్లు అంత యోగ్యమైనది కాదండి, అంత యోగ్యమైనది కాదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటున్నాడు, యేసు ప్రభువు పలుకుతూ, చూడండి ఆ మాట చదవండి. నేను కూడా అధికారము కింద లోబడిన వాడిని. తర్వాత త్వరగా చదవండి. పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు సంచరించిన 33.5 సంవత్సరాల ఈ పరిచర్యలో, లేదా 3.5 సంవత్సరాల పరిచర్యలో 2 సందర్భాలు ప్రభుని ఆశ్చర్యపరిచింది. 2 సందర్భాలు ప్రభుని ఆశ్చర్యపరిచింది. బైబిల్ మొత్తం తిరగేయండి, ఎక్కడ కూడా కనపడదు. ఆయన ఆశ్చర్యపడిన సంగతి, ఆయన ఆశ్చర్యాన్ని గొలిపిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో 2 ఉన్నాయి. ఆ రెండిటిలో మొదటిది అన్యుడు విశ్వాసము చూపటం. అసలు చూడలేని వాని దగ్గర విశ్వాసాన్ని చూసేసరికి ఆశ్చర్యపడ్డాడు. అరే, అన్యుడు కూడా ఇంత విశ్వాసాన్ని చూపుతాడా?
అన్యుల్లో కూడా నా పట్ల ఇంత విశ్వాసం ఉంటుందా? నమ్మిన వారికి మాత్రమే, విశ్వసించిన వారికి మాత్రమే, ఏర్పాటు చేయబడినటువంటి వారికి మాత్రమే కలిగే ఈ విశ్వాసము ఇతడికి ఇంత గొప్పగా ఉన్నది, ఇంత ఎక్కువగా ఉన్నది. ఆశ్చర్యపడ్డాడు. మరి రెండవది ఏంటో చూద్దామా? మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం చదవండి అమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఏమనుంది అక్కడ? పిలిచి క్షమించండి, ఏం చదువుతున్నారు? మార్కు సువార్తను ఐదో వచనం చూడండి. క్షమించండి, 5వ వచనం చూడండి. చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ ఆయన వారి అవిశ్వాసమునకు. ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంది? అవిశ్వాసం ఎవరిలో ఉంది చెప్పండి? ఎవరిలో ఉంది అవిశ్వాసం? శిష్యుల్లో కాదు. సరిగ్గా పైవచనానికి వెళితే అక్కడ ఆయన తన స్వదేశానికి వెళ్ళాడు. ఉందా? ప్రారంభంలో ఉంటుంది చూడండి. స్వదేశానికి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు బంధువులు పలికిన మాటలు ఏంటంటే, ఇక మనకు ఆ సందర్భం అంతా తెలుసు. ఇప్పుడు ప్రభువారు 2 సందర్భాలను బట్టి ఆశ్చర్యపడ్డాడని చెప్పాను కదా. మొదటి సందర్భం మనం విన్నాం, శతాధిపతి. ఇప్పుడు ఈ శతాధిపతి అన్యుడు. ఈ అన్యుడైనటువంటి శతాధిపతి దగ్గర యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఏ విశ్వాసం? ఎంత విశ్వాసం? ఈ విశ్వాసానికి పరిమితి ఎంత? ఈ విశ్వాసానికి ఉన్న ఎత్తు ఎంతో తెలుసా? ఇతని విశ్వాసము, ఇతని యొక్క నమ్మిక ప్రభు ఆశ్చర్యపడేటంత ఎత్తైనది. ప్రభువునే ఆశ్చర్యపరిచింది విశ్వాసం. మన విశ్వాసాలు ఉంటాయి, మన ప్రక్కన వాళ్ళకు కూడా ఆశ్చర్యం రాదు కదండి. మన ఇంట్లో వాళ్ళకే మన మీదకి నమ్మిక రాదు. ఎందుకని? మన విశ్వాస పరిమాణం, మన విశ్వాస విధానం ఎలా ఉంటుందో తెలుసా? నమ్మితే మాత్రం పూర్తిగా ఆధారపడతాం, నమ్మకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? అసలు మన ముఖం కూడా తిప్పం. అలాంటి మన జీవితాలు అలా ఉండకూడదు. ఒక అన్యుడు ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. ఎలా విశ్వాసం ఉంచాడు తెలుసా? ప్రభువా, నీవు నా ఇంట అడుగు పెట్టడానికి నేను యోగ్యుడిని కాదు గాని, నువ్వు నా ఇంట పాదం మోపడానికి నేను యోగ్యుడిని కాదు గాని, నీవు ఇక్కడ ఉండి ఈ స్థలంలో నిలబడి నీవు ఒక్క మాట సెలవి చాలు, ఒక్క మాట పలుకు చాలు, ఒక్క మాట నువ్వు చెబితే చాలు, అక్కడున్న నా దాసుడు బాగుపడతాడు. ఎక్కడున్న దాసుడు? ఏమండి, ఎక్కడున్న దాసుడు? ప్రభువారికి అతనికి బహుశా కొన్ని 100 కిలోమీటర్లు దూర వ్యవధి ఉండొచ్చు, లేదా ప్రభు వారికి అతనుకు కనపడనంత దూరం ఉండొచ్చు. కానీ అతనిలో విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభువారు అడుగు పెట్టకపోయినా చాలు, ఆయన మాట పలికితే ఎచ్చట ఉన్న అద్భుతాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎచ్చట ఉన్న అద్భుతాలు జరుగుతాయి. రాసి పెట్టుకోండి. ప్రభు ఎడల విశ్వాసం కలిగిన ఏ ఒక్కరి జీవితంలో సరే, ఆయన అడుగు పెట్టకపోయినా ఆయన మాట సెలవిస్తే చాలు, అద్భుతాలు. ప్రభువుని ఆశ్చర్యపరిచిన 2 సంఘటనలు. మొదటిది ఏమండి? అన్యుడైనటువంటి శతాధిపతిలో ఉన్న విశ్వాసం. అన్యుడైన శతాధిపతిలో ఉన్న విశ్వాసం అండి. అన్యులే ఎక్కువగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఆ కానాను స్త్రీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అడుగుతుంది, ప్రభువా, రొట్టె ముక్కను, పిల్లల రొట్టె ముక్కను కుక్క పిల్లలకు యోగ్యము కాదు, కానీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినుట యోగ్యమే కదా? యోగ్యమే కదా? అది యోగ్యమైనప్పుడు ఇది కూడా యోగ్యమే. నువ్వు ఒక్క మాట సెలవి చాలు, నా కుమార్తె స్వస్థపరచబడి కదా. ప్రభువారు విశ్వాసమును కనుగొని చూచినప్పుడు తన సొంత ప్రజల కంటే, ఏ ప్రజల విమోచన కొరకు వచ్చిన వారి మధ్యన చూచిన విశ్వాసం కంటే, ఆయన రాకుండా ఎవరి నిమిత్తమైతే కొంచెం ఆలస్యం చేశాడో వారే ఎక్కువగా విశ్వసించారండి. దేవునికి స్తోత్రం చెబుదామా? అన్యులు ఎక్కువ విశ్వసించారు. అన్యులలో ప్రభు కనుగొన్న విశ్వాసం ఆశ్చర్యం కలిపింది. కొర్నేలు ఇంటికి వెళ్ళాడు పేతురు.
పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలు ఇంట్లో తాను పాదం మోపినప్పుడు అక్కడ కొర్నేలు చెబుతున్నటువంటి మాటలు, దైవజనుడా నీ రాక మా కుటుంబాలకు మంచిది, దేవుడు నీ నోట ఉంచిన మాటలు మేము వినుటకు మేము వేగిరపడుతున్నామంటే కొర్నేలు ఏం జరుగుతుంది ఇక్కడ? పేతురు అడుగుతాడు, ఏం జరిగిందంటే, నేను మధ్యాహ్న కాల సమయం 3 గంటల వేళ ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా గదిలో నీకు ఒక దేవదూత వచ్చి ఫలానా ఇంటా అని దైవ సేవకుడిని తీసుకొనిరా, అతడు వచ్చి నీకు నీతి మార్గాన్ని బోధిస్తాడని అన్యుడి ఇంట దేవుని దర్శనమును చూచి ఆశ్చర్యపడ్డాడు. చదువుతారా మాట? అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ దాకొద్దు, నేను చెప్తాను. అమ్మ అక్కడ దాకొద్దు, 45, 44 చూడండి. ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురు కూడా వచ్చిన అమ్మ సరిగ్గా చదవండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి. ఎవరు వీళ్ళు? కొర్నేలు ఎవరండి? అన్యుడైన వాని ఇంట దేవుని దర్శనము, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ నింపుదల, సున్నతి పొందిన వారితో కూడా ఉన్నటువంటి పేతురు మీదకి దిగిన పరిశుద్ధాత్మ అన్యుల మీదకి సైతము దిగుతుంటే విభ్రాంతి నొందిపోయాడంట. మన వాక్య భాగానికి వచ్చేసరికి ఆశ్చర్యపడిపోయాడు. అన్యులు పొందుతున్నారు పరిశుద్ధాత్మను. సున్నతి పొందిన అపోస్తలుల కంటే, సున్నతి పొందిన ఇశ్రాయేలుల కంటే, సున్నతి పొందిన యూదుల కంటే సున్నతి అనుభవం లేనటువంటి వారు, పరిశుద్ధాత్మ తెలియనటువంటి వారు, అసలు నీతి మార్గము క్రీస్తు బోధను ఎరగనటువంటి అన్యుల ఇంట్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగబడుతుంటే, నింపబడుతుంటే, అన్యులు పరిశుద్ధాత్మను పొందుకుంటే పేతురు చూసి ఆశ్చర్యపడిపోతున్నాడంటే ఏంటిది? మేమే మేడగది అనుభవం ఉంది, మాకు మేడగది అనుభవం ఉందని మేము గర్వపడుతున్నాం. మేడగదిలో మేము 12 దినాలు 10 దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టి ఎదురు చూడగా పరిశుద్ధాత్మ మా మీదకి దిగి వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా భయకంపితం చేయగా మేము చూచి ఆశ్చర్యపడ్డాం. ఇది మాకు సంభవించినటువంటి గొప్ప వింతని మేము అనుకున్నాం. ఇదే మా భాగ్యం అనుకున్నాం. దీనిని పొందుకొని మేము దేవుని పరిచర్యలో విరివిగా సాగుతున్నాం. ఇంత గొప్ప ఆధిక్యత మాకే కలిగిందని ఒక విధంగా చెప్పాలంటే యూదుడిగా తాను ఎంతో గర్వపడిపోతున్నాడు కదా. యూదుడిగా తాను ఎంతో గర్వపడిపోతున్నాడు. యూదులకు ఉన్నటువంటి విధానం ఏంటంటే వారిలో ఒక విధమైన భక్తి గర్వం ఉంటది. ఎందుకంటే వారు చేసేటువంటి భక్తి విధానం, వారు ఆచరించే ఆచారాలు, కట్టుబాట్లు ఇవి ఎవరికి ఉండవని వారిలో ఒక భక్తి గర్వం ఉంటది. యేసు ప్రభువు దాన్ని కూడా విరిచేశాడు. మీరు మీ పితృ పారంపర్య ఆచారాలనే వెలుగుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. మీరు ఏంటది? పూర్వం పితరులు ఆచరించిన పై కట్టుబాట్లు, పై పద్ధతులు, పై అలవాట్లు మాత్రమే మీరు చేస్తున్నారు కానీ లేనిది ఎక్కడ హృదయం లేదయ్యా. అన్యులు మాత్రం పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పించేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సాక్ష్యం, మనకి గడిచిన నెల, అంతకుముందు పై నెల ఆల్ నైట్ ప్రేయర్ మోషే గురించి చెప్పినప్పుడు గుర్తుందా? మోషే గురించి బండతో మాట్లాడిన సందర్భాల గురించి మనం వింటూ వస్తున్నాం. మోషే బండతో మాట్లాడిన సందర్భాల గురించి మనం వింటూ వస్తున్నాం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం చెబుతూ ఉంటే నా మధ్యన కూర్చొని చూసారా? ఎవరా పిల్ల పేరు? ఆ సహోదరి చెబుతుంది తర్వాత సాక్ష్యం. ఆ రోజు నేను వాక్యం వింటూ ఉంటుంటే, సేవకుని ముఖం చూస్తూ ఉంటుంటే తెలియనటువంటి ఒక వెలుగు కనపడుతుంది. అతనిలో ఆయనలో ఏదో వెలుగు కనపడుతుంది. అసలు మనిషికి మాత్రం ఆయన కనపడుతున్నాడు కానీ ఆయన లోపల ఎవరో ఉండి మాట్లాడుస్తున్నట్లుగా నేను ఆయన్ని చూడడం తోడని నేను ఆయన వైపు చూడలేక తలదించేసుకుంటున్నాను, చూడలేకపోతున్నాను. నేను ఆ రోజు వాక్యం వింటున్నప్పుడు ఆయన చెప్తున్నట్టుగా లేదు.
అన్నయ్య చెప్తున్నట్టుగా లేదు వాక్యం. ఆయన మాట మాత్రం వినబడుతుంది, కానీ ఏదో క్రొత్తగా ఎవరో బలంతో ఒక బలమైన వ్యక్తి మాట్లాడుతుంటే, ఆ బలమైన వ్యక్తి తాగుతుంటే హృదయంలో ఏదో తెలియనటువంటి ఒక క్రొత్తదనం నాకు అనుభవిస్తుందని చెప్పి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? అదా నిజం. నేనేదో కావాలని డబ్బాలు కొట్టుకోవడానికి చెప్పడం కాదు ఇది. వారు సాక్ష్యం చెప్పారంటే సాక్ష్యాన్ని చెప్తున్నాను అంతే. ఆ సహోదరి చెప్తుంది, నిజం, నేను చూచాను. నేను ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, సేవకుడు దైవజనుడు అన్న వాక్యం చెప్తున్నప్పుడు నేను అతని ముఖంలో చూస్తుంటే ఆ వెలుగు ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిలా కనపడుతుంటే, ఆ రోజు వాక్యం వింటున్నానే కానీ నా లోపటంతా ఒక తెలియనటువంటి విధానంలో నా హృదయం ఉంటుంది. నేను అన్నయ్య ముఖం చూడలేకపోయాను. నేలకు తలదించి వాక్యం వింటుంటే నా హృదయం ఎందుకో పొంగి పొర్లిపోతుంది. అన్యులు సాక్ష్యం చెప్తున్నాడు. పేతురు సాక్ష్యం చెప్తున్నాడు, సున్నతి పొందిన వారితో సహితము నేనున్నాను. సున్నతి పొందిన వారు మా జీవితాలు. అక్కడ ఆ తర్వాత పై వచనంలో అంటాడు చూడండి, 11వ అధ్యాయంలో అతడు యూదులతో వాదోపవాదాలు చేస్తున్నప్పుడు యూదులు అతను అంటున్నటువంటి 14వ వచనం, 11వ వాక్యము 14వ వచనం. మాకు తెలిపాను. మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి తర్వాత చదవడమ్మా. నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ ఆమేన్, పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము. అది అలా వదలద్దు, మీరు అలాగే పట్టుకోండి. ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు? నీళ్లతో బాప్తిసం ఎక్కడ పొందారు, ఎవరు పొందారంటే యూదులకు మాత్రమే, మారు మనసు పొందిన వారికి మాత్రమే, ఆనాటి యోహోను కాలంలో విశ్వసించిన వారికి మాత్రమే నీళ్లతో బాప్తిసం పొందితే, పరిశుద్ధాత్మలో తొల్లిటి బాప్తిసం ఎవరు పొందారు తెలుసా? కొర్నేలింటి వారి ఇంట పరిశుద్ధాత్మతో మొదట బాప్తిసం పొంది ఆ తర్వాత నీటి బాప్తిసం పొందారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం వారు పొందుకున్నారు. అగ్ని బాప్తిసం వారు పొందుకొని ఆ తర్వాత నీళ్ళ బాప్తిసం ప్రభు వారికి క్షమించండి, ఆ పేతురు ఆశ్చర్యపడిపోతూ ఆ 17వ వచనంలో అంటాడు చూడండి, కాబట్టి మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన అనుగ్రహమును నేను ఏ పాటి వాడినని పేతుర్ని ఆ యొక్క యూదా మత పెద్దలు లేకపోతే అపోస్తులలో పెద్దవారైనటువంటి వారు వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? ఆటంకపరిచారు, అభ్యంతరం పెట్టారు, గొడవాడుతున్నారు. పేతురు నీకు ఈ మధ్యన ఎక్కువైపోయింది ఏంటి? అన్యులకెళ్ళి ప్రార్థన పెడుతున్నావంట, అన్యులకెళ్ళి వాక్యం చెప్తున్నామంట, అన్యుల ఇంట్లో నువ్వేంటి కార్యక్రమాలు చేస్తున్నావంట. అసలు మనం ఎవరమో తెలుసా? మన జాతి ఏంటో తెలుసా? మన నిష్ట ఏంటో తెలుసా? మనకున్నటువంటి కట్టుబాట్లు ఏంటో తెలుసా? అన్యుల ఇంటికి వెళ్ళకూడదనే కదా మన కట్టుబాట్లు, మనకున్నటువంటి పద్ధతులు అవే కదా అని చెప్పి వాళ్ళు అంటుంటే, పరిశుద్ధాత్మ మనతో పాటు సమాన వరమును దేవుడు వారికి అనుగ్రహించుటలో మేమేమాత్రం పాటి వాళ్ళం, మేము అడ్డగించలేకపోయాం. పరిశుద్ధాత్మ పొందకూడదని అక్కడ చెప్పడానికి పేతురుకు సైతం నోరు రాలేదు. ఎందుకోసం తెలుసా? పేతురు సున్నతి పొందినవాడు, పేతురు యోధా జాతి వాడు, పేతురు మతనిష్ట ప్రవీణుడు, పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నటకు మేడగది అనుభవము కలిగినటువంటి వాడు. పేతురు యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి వాడు. రూపాంతరపు అనుభవం కొండ మీదకి తాను కూడా యేసు ప్రభు వారితో కలిసి ఎక్కినటువంటి వాడు. ఎంత ప్రాధిక్యతలు కలిగి సంపాదించుకొని ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు వాక్యం చెప్తుండగానే, దేవుని వాక్యం చెప్తుండగానే ఏమాత్రపు ప్రయాస లేకుండా, ఏమాత్రం ఉపవాసం లేకుండా, కనిపెట్టడం లేకుండా ప్రజలందరూ పరిశుద్ధాత్మను పొందుతుంటే వారి లోపట ఉన్నటువంటి ఆ విశ్వాసానికి విభ్రాంతి పొందిపోయాడంట. ఏమండి? విభ్రాంతి పొందిపోయాడు కదా. మొదటి అనుభవం ఇది. రెండవ అనుభవం ఏంటి చెప్పాలి? రెండవ అనుభవం ఏంటి? మార్కు 6:5 ఏం రాయబడింది అక్కడ?
మార్కు. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతమును చూడండి ఎక్కడ చేయలేకపోయాడు? సొంత ప్రజల మధ్య చేయలేకపోయాడండి అద్భుతాలు. ఆయన ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలే, కానా విందులోకి వెళ్ళిన అద్భుతాలే. ఆయన గెరాసీనుల పట్టణానికి వెళ్ళిన అద్భుతాలే. ఆయన కోనేటి దగ్గరికి వెళ్ళిన ఆ కోనేటి దగ్గర కూడా అద్భుతాలే. ఆయన మార్గం గుండా వెళుతున్న మార్గం గుండా అద్భుతాలే. ఎక్కడ 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 అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగినాయి. కానీ ఆయన సొంత గ్రామములో సొంత ప్రజల మధ్య ఆయన ఏం చేయలేకపోయాడు తెలుసా? అద్భుతం చేయలేకపోయాడు. కొద్ది కొద్దిగా చేశాడండి, కొద్ది కొద్దిగా చూపించాడండి, కొద్ది కొద్దిగా వాక్యం చెప్పాడంట, కొద్ది కొద్దిగా వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేశాడు, కొద్ది కొద్దిగా స్వస్థతలు చేశాడు. ఎందుకో తెలుసా? వారి విశ్వాస పరిమాణమును బట్టి, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపడి, అరే బాబు, మీ మధ్యన చేయవలసిన అద్భుతాలు, మీ మధ్యన చేయవలసిన గొప్ప కార్యాలు, మీ మధ్యన చేయవలసినటువంటి ఈ గొప్ప పనులని అన్యుల మధ్య చేస్తున్నాడు. అయ్యో, వారికి ఉన్న విశ్వాసంతో పోల్చుకుంటే మీ విశ్వాసం ఎంత చెప్పండి? ఎంత విశ్వాసం? అందుకే ప్రభు వారు అంటున్నాడు పేతురు, అయ్యా ఆవగినంత విశ్వాసం ఉంచండి. ఎంత విశ్వాసం? దోసకాయ వద్దు, సొరకాయ వద్దు, పొట్లకాయ వద్దు, ఇంకా పెద్ద కాయలు ఏమున్నాయి, గుమ్మడికాయలు వద్దు, ఏ వద్దు, నీకు ఆవగింజంతా అది ఉంటే చాలు. నీకు అది లేకే నాడేం జరగట్లా మనకు అద్భుతాలు. దేవుడు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? నీలో విశ్వాస పరిమాణమును బట్టి, నీ విశ్వాసపు స్థాయిని బట్టి, నీకున్న నమ్మికను బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పట్ల గొప్ప కార్యాలు విశ్వసించిన వారికి ఏం కలుగుతాయండి? గొప్ప కార్యాలు చేస్తారు విశ్వసించిన వారు. మరి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉందో